తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అనేది హిందూ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రతి అంశాన్ని వాళ్ళు ఎంతో సెంటిమెంట్గా పవిత్రంగా భావిస్తారు. ఇక తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించిన పూజలు, ఆయనకి సంబంధించినటువంటి వస్తువులను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భక్తుల మనోభావాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఓ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇది శ్రీవారి మహిళా భక్తులకు శుభవార్త అనే చెప్పాలి. సోమవారం తిరుమల తిరుపతి పాలక మండలి సమావేశం నిర్వహించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక ఈ మీటింగ్లో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 5,141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ను ఆమోదముద్ర వేసింది. ఇదే సమయంలో హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులను భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. బంగారు డాలర్ల తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. మహిళల కోసం మంగళసూత్రాలను, లక్ష్మీ కాసులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. లాభాపేక్ష లేకుండా వీటిని విక్రయిస్తామంటూ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. హైందవ స్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు ఒక అమూల్యమైనటువంటి కానుక అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో మరికొన్ని ఇతర అంశాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం పడింది. అదేవిధంగా లడ్డూల ట్రేను మోసే కార్మికుల వేతనాలు 15,000 అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వేద పాఠశాలల్లో 51 మంది సంభావన గురువులకు జీతం 34,000 నుంచి 54,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 దేవాలయాల్లో పనిచేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. ఇక ఈ సమావేశంలో స్విమ్స్ ఆసుపత్రిలో 300 పడకల నుంచి 1,200 పడకల పెంపునకు 148 కోట్లతో టెండర్కి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులకు 2.5 కోట్లు కేటాయించారు. ఎస్ఎంసీతో పాటు పలు కాలేజీల ఆధునికీకరణకు 10 కోట్లు విడుదల చేశారు. అన్నమయ్య భవన అభివృద్ధికి 1,47,00,000 కేటాయించారు. 30 కోట్లతో భూగర్భం నుంచి ఆకాశ గంగ వరకు 4 వరుసల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరి టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.